మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఇక్కడ దాకా చాలు. ఇక్కడ ఏమంటాడంటే తన్ను తాను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎలా పుట్టాడంట? మనుషుని స్వరూపంలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, అంటే తన్ను తాను చాలా ఏం చేశాడంటే ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడంటే కింద ఏమంటాడంటే ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే ఎక్కడి దాకా తగ్గించుకున్నాడు ఆయన అంటే ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద క్రాస్, అంటే సిలువ మరణము పొందేంత రీతిగా ఆయన తన్ను తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు అంట. హల్లెలూయా. కాబట్టి ఇందులో మనకేం కనబడుతుందంటే తగ్గింపు అనేది మనకి కనబడుతుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, బైబిల్లో మనం చూసినప్పుడు ఒక్కదానికి యేసు ప్రభువుకి ఏ రీతిగా అయితే ఉందో ఆ లక్షణము ఇదే పత్రికలో పౌలు గారికి వచ్చింది. హల్లెలూయా. ఇదే పత్రికలో చూస్తే ఆయనే రాస్తాడు. ఏమంటాడంటే ముందు యేసు ప్రభువుకి ఉన్న ఆధిక్యత ఏంటో చెప్పి తర్వాత ఏం చెప్పాడు? ఆయన ఎక్కడ దాకా ఆయన తగ్గించుకున్నాడో చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభువుకున్న ఆధిక్యత అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి, ఆరో వచనం చూడండి. ఆయన ఏంటంట? దేవుని స్వరూపము కలిగిన వాడంట ఫస్ట్. తర్వాత ఏంటి? దేవునితో సమానముగా ఉండేవాడంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుకు ఉన్న గొప్పతనం ఏంటి? ఫస్ట్ దేవుని స్వరూపం ఉంది, తర్వాత దేవునితో సమానముగా ఉండేవాడు. ఇది యేసు ప్రభువుకున్న ఆధిక్యత. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుని స్వరూపము కలిగిన వాడు ఏం చేశాడు? మానవ స్వరూపంలోనికి ఆయన ఏమయ్యాడంట? తగ్గించుకున్నాడు. దేవునితో సమానంగా ఉండేవాడు ఏం చేశాడు? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమీ లేదు అన్నట్టుగా తన్ను తానే చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇట్లా చేయటం దేనికి అంటే తగ్గించుకోవటం, దానికి ఉన్న అవసరం ఏంటి? యేసుప్రభు తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన గనక పరలోకంలోనే ఉండి దేవుని స్వరూపంలోనే ఉన్నట్లయితే భూమి మీదకి రావటానికి ఆయనకి ఏమవ్వదు. అంటే మానవుని ఆకారాన్ని ధరించుకోకపోతే, మానవుని ఆకారాన్ని ధరించుకునేంత తగ్గించుకోకపోతే యేసు ప్రభువు ఆయనకి భూమి మీదకి రావటానికి ఆయనకి ఏంటంటే సాధ్యపడదు. అప్పుడు రావటానికి సాధ్యపడినప్పుడు ఏమవ్వదంటే భూమి మీద మనుషులందరి కొరకు మరణించటానికి సాధ్యపడదు. అది జరగనప్పుడు ఏమవుతుందంటే మానవులకి రక్షణ అనేది ఇవ్వటానికి ఆయనకి సాధ్యము అనేది కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తగ్గించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందాడు. అంటే పరలోకములో దేవుడితో సమానంగా ఉండేటువంటి యేసయ్య భూలోకములో ఒక మానవుడు, ఒక తప్పు చేసిన మానవుడు కూడా, ఒక మామూలు సాధారణ మనిషి కూడా చనిపోని రీతిలో ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు ఆయన? సాధారణ రీతి మనిషి ఎలా చనిపోతాడు? మామూలుగా చనిపోతాడు. కానీ ఒక ఘోరమైన తప్పిదం చేసిన వాళ్ళు ఎలా చనిపోతారు? సిలువ మీద చనిపోతారు. యేసుప్రభు ఎలా చనిపోయాడు? ఒక ఘోరమైన తప్పిదము చేసిన వ్యక్తి ఏ రీతిగా అయితే చనిపోతాడో ఆ రీతిగా ఆయన చనిపోయాడు. అంటే ఆయన తను తాను ఎక్కడ దాకా తగ్గించుకున్నాడు అంటే ఒక ఘోరమైన తప్పిదం చేసే వ్యక్తి ఏ రీతిగా అయితే చనిపోతాడో ఆ రీతిగా చనిపోయేంతగా ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు. ఎందుకు ఇలా చేయాలి? ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే చూడండి, అక్కడితో అంతం అవ్వాల, అక్కడితో ఎండ్ అవ్వాల. తన్ను తాను తగ్గించుకొనెను అన్న తర్వాత వచ్చిన నుంచి మీరు చూస్తే అక్కడ మీకు తెలుస్తుంది అసలు ఏమవుతుందా అని. ఆయన తగ్గించుకొనెను, అందుచేతను. చూడండి, అందుచేతను అంటే ఎందుచేతను? తగ్గించుకొనుట చేతను. అంటే యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొనుట చేత ఏమైందంట? పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ
భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు తగ్గించుకుంటే ఆ తగ్గించుకోవటము ఆయన జీవితం ముగిసిపోయింది. తగ్గించుకోవటంతోనే అయిపోలేదు ఆయనకి. తగ్గించుకోవటం వలన దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమని? 11వ వచనము 3వ లైన్లో చూస్తే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడు? తగ్గించుకున్న వ్యక్తిని అధికముగా, కొద్దిగా కూడా కాదంట, ఎట్లా? అధికముగా హెచ్చించి, అంటే అన్నిటికంటే ఎక్కువగా హెచ్చించాడంట. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడు ఒక చోట చెప్పండి? తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, హెచ్చించుకొనివాడు తగ్గించబడును. మనం ఏమనుకుంటామంటే మనల్ని మనం తగ్గించుకుంటే మనము ఇంకా అక్కడే ఉంటుందేమో మన పరిస్థితి, మనము చులకనవుతామేమో అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకుంటే, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? హెచ్చించబడతారు. హల్లెలూయా. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు ఏమవుతారు? తగ్గించబడతారు. యేసు ప్రభు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుంటే దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని అధికముగా, ఎంతంట? అధికముగా హెచ్చించి. అధికముగా అంటే ఇంకా చాలా, కొద్ది కూడా కాదు, అధికముగా హెచ్చించాడు. హల్లెలూయా. తర్వాత పౌలు గారి జీవితంలోకి వచ్చినప్పుడు కూడా చూస్తే 3వ అధ్యాయంలోనే ఇప్పుడు ఏం చెప్పాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏం చెప్పాడు? యేసు ప్రభువుకున్న ఆధిక్యత చెప్పాడు. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం దాకా చూస్తే, 7వ వచనం దాకా చూస్తే పౌలు గారు ఏం చేస్తారంటే ఆయనకున్న ఆధిక్యతలు చెబుతారు. హల్లెలూయా. పౌలు గారు తెలుసా? పౌలు గారు ఆయనకున్న ఆధిక్యతలు చెబుతారు. చూడండి ఏమంటాడు? కావాలనుకుంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. అంటే ఇఫ్ ఐ వాంట్ టు రిలై ఆన్ మై ఫ్లెష్ దెన్ ఐ కెన్. అంటే ఒకవేళ నేను కావాలి అనుకున్నాను అంటే నేనేం చేసుకోవచ్చు? నా శరీరాన్ని నేను ఆస్పాదం చేసుకోవచ్చు. అంటే మనకేంటంటే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడంటే ఆయన యాకోబు అంటాడు, పేతురు అంటాడు. ఈ మాట ఏమంటారు వీళ్ళిద్దరూ చెప్పండి? దేవుడు దీనులను, అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అంటే ఎవరైతే అహంకారంగా ఉంటారో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఎదిరిస్తాడు. అందుకే అహంకారం అనేది అన్నిటికన్నా ఒక పెద్ద పాపం అది. హల్లెలూయా. అన్నిటికన్నా పెద్ద పాపం ఏది? అహంకారమే. ఈ భూమి మీద అసలు ఈ ప్రపంచంలోనే దేవుడు సృష్టిలో మొట్టమొదటి పాపం ఏంటి? అహంకారం, గర్వము. అంటే చాలా మందికి ఏముంటుందంటే గర్వం ఉంటుంది. ఏముంటుంది? గర్వము. ఎందుకు గర్వము చెప్పండి? దేన్ని చూసి వస్తుంది గర్వం చెప్పండి? దేన్ని చూసి వస్తుంది గర్వము? దేన్ని చూసి వస్తుందంటే డబ్బును చూసి, వాళ్ళకున్న ప్రఖ్యాతిని చూసి, వాళ్ళకున్న పరిస్థితిని చూసి, ఇల్లుని చూసుకొని, వీటన్నిటిని ఇంకా చాలా రకాలు అంటే ఉన్నదాన్ని బట్టి అహంకారం వస్తుంది చాలామందికి. పౌలు గారు ఏమంటాడంటే నేను ఒకవేళ ఆస్పాదం చేసుకుంటే శరీరాన్ని, మీరెవ్వరూ నా ముందు పనికిరారు అంటాడు. ఎందుకు? అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన అంటే ఒక ప్రస్తుతం ఉన్న చరిత్రకారుల అంచనా ప్రకారము ఆయన ఒక 16 మంది ఒక ప్రొఫెసర్లు కలిస్తే ఎంత జ్ఞానం ఉంటుందో ఆయన ఒక్కడికే అంత జ్ఞానం ఉంటుందంట. హల్లెలూయా. అంటే 16 మంది వేదాంతము తెలిసిన వ్యక్తులు కనుక ఒక చోట సమకూడితే ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళందరికి కలిపి ఆయన ఒక్కడికే అంత జ్ఞానం ఉంటుందంట. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? చూడరు. అంటే పౌలు గారి కన్నా బాగా ప్రకటించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఆయన తర్వాత తరాల్లో ఎవరూ లేరు. హల్లెలూయా. దేవుని కృపణ గురించి తెలిసిన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే నేను ఆస్పాదం చేసుకుంటే, చదవండి, నేను ఆస్పాదం చేసుకుంటే
శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొన దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా అంటే ఎవడైనా శరీరాన్ని ఆస్పాదం చేసుకోవాలి అనుకుంటే నేనేం చేస్తాను, మరి ఎక్కువగా నేను చేసుకుంటాను. దేనికి చేసుకుంటాను మరి ఎక్కువగా? చూడండి దేనికి చెప్తాడంటే, 8వ దినమున సున్నతి పొంది ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పెట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ 8వ దినాన్ని ఏం పొందాడంట? సున్నతి పొందాడు. తర్వాత ఏంటి? ఆయన ఇశ్రాయేలు వంశపుడు. అంటే వంశాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారా ఉండరా? వంశాన్ని బట్టి ఖచ్చితంగా ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళు? మా వంశం గురించి నీకు సరిగ్గా తెలీదు, మా వంశము అబ్బో బేభత్సమైన వంశం, అసలు మా వంశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చెప్తే నీకు ఈరోజు టైం సరిపోతే రేపు చెప్తా నీకు అంటారు. అంటే వంశాన్ని గురించి అతిశయించేవాళ్ళు. మా తాత, మా నాన్న, మా తాతయ్య వాళ్ళ బాబాయ్, అంటే వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోరు, ఎందుకంటే ఏం ఉండదు కాబట్టి. వంశం గురించి చెప్తారు. ఇలాగే ఈయనకేముందంట, ఇశ్రాయేలు వంశపు వాడు. అతిశయించాలనుకుంటే ఏంటి, నేను ఇశ్రాయేలుని అని చెప్పి అతిశయిస్తారు. ఇప్పుడు మనకున్న కాంటెక్స్లో కూడా భారతదేశంలో చూస్తే కులాలను బట్టి కూడా ఏం చేస్తారు, అతిశయిస్తారు. అంటే మాది గొప్ప కులము, మాది గొప్ప కులము అని చెప్పి ఏం చేస్తారంటే ఒకళ్ళు అతిశయిస్తూ ఉంటారు, ఒకళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ డిబేట్లే, ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్న డిబేట్లు. మాది గొప్ప కులం, మాది గొప్ప కులం. అంటే ఈ కులాలన్నీ సృష్టించింది ఎవరు? మనుషులే సృష్టించి వాళ్ళలో మళ్ళీ మనుషులే అతిశయిస్తున్నారు. ఇశ్రాయేలు వంశపు వాడంట, బెన్యామీను గోత్రికుడంట. గోత్రము అంటే గోత్రముల్లో కూడా ఏముంది, ఇది గొప్ప, ఇది గొప్ప, ఇది గొప్ప కాదు అనే అంశాలు ఇవన్నీ ఉన్నాయి గోత్రాల్లో కూడా. ఇప్పుడు కులాల దగ్గరికి వస్తే కులం అయిపోయింది అనుకుంటే అందులో కూడా మళ్ళీ ఇదొకటి, మళ్ళీ గోత్రము. ఇప్పుడు నీదేంటి నాదేంటి గోత్రము. తర్వాత ఏంటి, పుట్టి బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, అంటే ఎవరంటే హెబ్రీల సంతానం. హెబ్రీయుడు ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడు. అంటే అన్నిటి యందు ఏంటంటే ఆయన అన్నిటి యందు ఏంటి, ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉంటాడు. ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడిలాగా ఉంటాడు. ధర్మశాస్త్రమందు పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమును అనింజుడనై ఉంటిని. అయినను చూడండి ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ నాకున్నాయి. యేసు ప్రభువుకున్న ఆధిక్యత ఏంటి? 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపమందు ఉన్నాడు, దేవునితో సమానముగా ఉన్నాడు, ఆయనతో విడిచిపెట్టకూడని భాగ్యము ఆయనకు ఉంది. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఇది యేసు ప్రభువుకున్న ఆధిక్యత. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తే పౌలు గారికి ఉన్న ఆధిక్యత ఏంటి? ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రికుడు, హెబ్రీయుడు, 8వ రోజున సున్నతి పొందాడు, పరిసయ్యుడు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువుకి ఆధిక్యత ఉంది, ఆయన ఏం చేశాడు, దాన్ని విడిచిపెట్టేసి తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈయనకి ఆధిక్యత ఉంది, ఈయన ఏం చేశాడు, వీటన్నిటిని విడిచిపెట్టి తగ్గించుకుంటాడు. తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే హల్లెలూయా. అంటే ఆయనకి ఆధిక్యతలు ఉన్నట్టే మనుషుల్లో కూడా ఏంటంటే చాలామందికి ఆధిక్యతలు ఉంటాయి. కానీ మీ ఆధిక్యత మీ అహంకారానికి కారణం అవ్వకూడదు. హల్లెలూయా. మీకున్న ఆధిక్యత 10 మందికి సహాయం చేయటానికి కారణం అవ్వాలి, కానీ మీకున్న ఆధిక్యత అహంకారానికి అది దారి తీయకూడదు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు ఆయన చూస్తే, అయినను ఏవేవి నాకు 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంటే ఏవేవి ఈ లోకంలో లాభమా కదా? నేను ఈ దేశంలోనే లేకపోతే ఇప్పుడున్న కులాలన్నింటిలోనే ఒక పెద్ద కులంలో పుట్టాను అని బయట చెప్పుకుంటే ప్రజలు ఎలా చూస్తారు? గౌరవిస్తారు. అది లాభమా కాదా? అట్లాగే పౌలు గారికి అది లాభం, కానీ ఆయన ఏం చేశాడు? వదిలిపెట్టాడు. హల్లెలూయా. విడిచిపెట్టాడంట. ఏది లాభమై ఉందో
దాన్ని ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఇంకా దాన్ని మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టలేం. మనం ఏం చేస్తాం, మనము దాన్ని విడిచిపెట్టలేం. మనము యేసుప్రభుని నమ్ముకున్న కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మన దాని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇంకా చూస్తే ఏమంటాడు, ఏవేవి లాభకరములై ఉంటేనో వాటిని నష్టముగా ఎంచుకొంటిని. అంటే డబ్బుంటే ఈ లోకంలో నీకు లాభమే, కానీ అది నీకేంటి, యేసుప్రభు లేకుండా ఉంటే అది నీకు నష్టము. హల్లెలూయా. అంటే ఏది ఉన్నా యేసుప్రభు లేకపోతే అది నీకేంటి, నష్టము. అది ఒక పెద్ద సున్నా. ప్రభువు ఒక్కడే చాలు. ఎన్ని ఉన్నా యేసు లేకుండా అవి ఒక పెద్ద సున్నా. అంటే యేసుప్రభు ఉంటే ఏమవుతుంది, అదే మనకు లాభము. అలాగే ఇంకా మనకి చాలా ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా అతిశయిస్తూ ఉంటారు. చాలా డిఫరెన్సెస్కి వ్యత్యాసాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ అతిశయాలన్నీ ఎక్కడ వస్తాయంటే ఉన్నవి లేనివి ఇంతే. ఇంక దేని దగ్గర రావు అతిశయాలు. ఎక్కడ వస్తాయి అతిశయాలు, ఉన్నవి లేనివే. అంటే మన దగ్గర ఏదో ఉంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో లేకపోతే దాన్ని బట్టి మనకేమొస్తుందంటే అతిశయం వస్తుంది. కాబట్టి ఏమంటాడంటే అవన్నీ నేను లాభాలను కూడా నష్టంగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తము అంటే ఏంటి, ఎవ్రీథింగ్. ఉన్నవి మొత్తము ఆయన ఎలా ఎంచుకుంటున్నాడంట, నష్టముగా ఎంచుకుంటున్నాడు. నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడ నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఈ మాట మనము చెప్పగలమా? కెన్ వి సే దిస్ వర్డ్? అంటే నాకు యేసు ప్రభువుని తప్పితే మరి నాకేది అవసరం లేదు, యేసు ప్రభువు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటానని ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీవన్ సే దిస్ వర్డ్? ఎవరైనా చెప్పగలరా ఈ మాట? దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పగలిగే వాళ్ళు ఎవరు? హల్లెలూయా. అంటే యేసు ప్రభువు నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాను. నేను ఇశ్రాయేలు వంశపు వాడిని అవ్వచ్చు, ధర్మశాస్త్రంలో విషయంలో పరిసయ్యుడిని అవ్వచ్చు, అనింజుడిని అవ్వచ్చు, నాకు చాలా జ్ఞానం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జీసస్, యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తానో ఇవన్నీ నాకు అవసరం లేదు. పౌలు గారికి ఇంత రాడికల్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉన్నవి మొత్తము నాకు అవసరం లేదు, యేసు ప్రభువే కావాలనే అంత తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని ఆధిక్యతలు ఉన్నా నాకు అవి వద్దు, ఆధిక్యతలు హెచ్చింపొద్దు అని ఎక్కడి నుంచి వచ్చిందంటే 2వ అధ్యాయంలో పౌలు గారు రాసింది యేసు ప్రభు గురించి. 2వ అధ్యాయము 6-7 వచనాలు ఏంటి, 5-6 వచనాలు యేసు ప్రభుకున్న ఆధిక్యత రాశాడు. 7వ వచనము 8వ వచనం ఆయన ఎలా తగ్గించుకున్నాడో రాశాడు. తగ్గించుకోవటంతో యేసు ప్రభు జీవితము ఆయన అయిపోలేదు. తర్వాత వచనాల్లో చూస్తే దేవుడు ఏం చేశాడు, ఆయన్ని అధికముగా హెచ్చించాడు. హల్లెలూయా. ఇదంతా చూసిన పౌలు గారు ఏం చేశాడంటే యేసు ప్రభు తగ్గింపును చూసి ఏం చేశాడు, ఆయన 3వ అధ్యాయంలో తనకున్న ఆధిక్యతలన్నింటినీ నష్టంగా ఎంచుకొని ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుకున్న తగ్గింపును చూస్తే మనల్ని మనం తగ్గించుకుంటాము. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒకరి కంటే గొప్ప వాళ్ళమని మనల్ని మనం ఎంచుకోకూడదు. హల్లెలూయా. అలాని ఒకరి కంటే తక్కువ అని కూడా మనము ఎంచుకోకూడదు. నేను ఒకరి కంటే గొప్ప అని అనుకోకూడదు, అలాగే ఒకరి కంటే తక్కువ అని కూడా అనుకోకూడదు. పౌలు గారు ఏమంటాడంటే ఆయన కొన్ని చోట్ల కొన్ని మాటలు అంటాడు. ఏమంటాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:9. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున
అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఏంటి? అపోస్తులందరిలో ఏమంట ఆయన తక్కువ వాడు అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. తక్కువ వాడని మనకు తెలుస్తుందా? మనకేం అర్థమవుతుంది? అపోస్తులందరిలో గొప్ప పరిచర్య చేసింది ఎవరు? గొప్ప పత్రికలు రాసింది ఎవరు? మంచి మంచి అంటే అందరూ సమానమే, కానీ మనకి ఎక్కువగా దేవుని గురించిన ప్రత్యక్షతలు తెలియజేసింది ఎవరు? పౌలు గారు. ఆయన ఏమంటాడు? అన్ని తెలియజేసి కూడా నేను అపోస్తులందరిలో కడమవాడును, తక్కువ వాడును అంటాడు. కానీ మనం ఏదన్నా ఒక చిన్న పని చేయగానే మనం ఏం చెప్పుకుంటాం? నేను అందరికంటే ఎక్కువ, ఓకే, నేను అందరికంటే ఎక్కువ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా ఒక స్టేట్మెంట్, ఒక మాట చెప్తాడు ఆయన. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడిను. హల్లెలూయా. ఈయన ఏం చేశాడు? పరిశుద్ధులలో అత్యల్పుడు. ఇందాకేమన్నాడు? అపోస్తలులలో, అందరిటి చూడాలి, అపోస్తలులో ఏంటంట? తక్కువ వాడు. పరిశుద్ధులలో అత్యల్పుడు. ఇప్పుడు చూడండి, ఇంకొక వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అట్టి వారిలో నేను ఎట్టి వారిలో? పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఇప్పుడు పాపుల్ని రక్షించటానికి ఈ లోకానికి యేసు ప్రభు వస్తే ఆ పాపుల్లో నేనేంటి? ప్రధానుడును. పరిశుద్ధుల్లో నేనేంటి? అత్యల్పుడును. అంటే చూడండి, ఆయన తను ఎక్కడ పెట్టుకుంటున్నాడు చూడండి. పరిశుద్ధుల గుంపులో ఉన్నప్పుడేమో చివరిలో ఉంటా అంటున్నాడు, పాపుల గుంపులో ఉన్నప్పుడేమో మొదట్లో ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? పరిశుద్ధుల్లోనేమో నా అంత పరిశుద్ధులు లేరు అంటాం. పాపుల్లో నేను ఎక్కడో చివరిలో ఉంటాలే, నేనేం పెద్ద పాపాలు ఏం చేశాను, నేను నాకన్నా బీభత్సమైన ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు చూడండి, పరిశుద్ధుల్లోనేమో అత్యల్పుణ్ణి, పాపుల్లోనేమో ప్రధాన పాపిని. అంటే ఇది ఎట్లా చెప్తారు ఈ మాట అంటే, తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాట చెప్పగలరు. హల్లెలూయా. అంటే ఈ మాట చెప్పటానికి ఏం కావాలంటే, స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా ఎంతో పరిపక్వత ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలిగిన మాట ఏంటంటే, నేను పాపుల్లో ప్రధాని పాపిని అని చెప్పి చెప్పగలరు. ఎందుకంటే యేసు ప్రభువుకి దగ్గరయ్యే కొద్దీ ఏం బయటపడతాయంటే ఎక్కువ మన పాపాలు బయటపడతాయి. హల్లెలూయా. కానీ ఆ పాపాలను బట్టి దేవుడు మనల్ని శిక్షించడు, కానీ మనమంటే మనకేంటో తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు మీకు బాగా కనపడాలంటే ఎలా కనపడుతుంది? మీకు వెలుగు దగ్గరికి వెళ్ళే కొద్దీ మీకు బాగా కనపడుతుంది. ఇప్పుడు వెలుగుకి దూరంగా ఉంటే ఆ వస్తువు ఏంటో మీకు అర్థం కాదు, కానీ దగ్గరికి కొంచెం ముందుకెళ్తే అది కొద్దిగా అర్థమవుతుంది. అలా మీరు ముందుకెళ్ళే కొద్దీ మొత్తము సంపూర్ణమైన వెలుగులోకి వచ్చేదాకా మీకు కొద్దిగా అర్థమవుతుంది. సంపూర్ణమైన వెలుగులో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మనలో ఉన్న పాపము చీకట్లో ఉంటే అర్థం కాదు. యేసు ప్రభు ఎవరు? వెలుగు. ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆ పాపము ఎంత ఘోరమైనదో, ఎంత పాపమో ఆయన దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా అర్థమవుతుంది. హల్లెలూయా. అలాగే పౌలు గారు కూడా ఏమంటాడంటే, నేను పాపుల్లో ప్రధాన పాపిని. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి. పాపుల్లో ప్రధాన పాపిని, పరిశుద్ధుల విషయంలోకి వచ్చేసరికి మాత్రము అత్యల్పుణ్ణి, చాలా తక్కువ వాడిని అని చెప్పి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా.
కాబట్టి ఏంటంటే దేవుడు ఈ రోజున మనకేం తెలియజెప్పాలనుకుంటున్నాడంటే ఆయన ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే తగ్గించుకోవటం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎప్పుడైనా తగ్గింపు లేకపోతే మనం ఏం చేయాలంటే మనలో ఉన్న గొప్ప చూడకూడదు, వేరే వాళ్ళలో ఉన్న గొప్ప చూస్తే ఆటోమేటిక్గా మనలో తగ్గింపు వస్తుంది. హల్లెలూయా. దేనికంటే ఇప్పుడు వేరే వాళ్ళలో ఏదైతే ఒక గొప్పతనం ఉందో, ఒక టాలెంట్ ఉందో దాన్ని చూడండి, అది మీలో లేదు అన్న విషయాన్ని గ్రహించండి. మీకేమవుతుంది? ఆటోమేటిక్గా అహంకారం అనేది ఖచ్చితంగా పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పని బాగా చేయగలను, ఇంకొక వ్యక్తి ఇంకొక పని బాగా చేయగలడు. ఇప్పుడు నేను బాగా చేస్తున్న పనిని నేను చూస్తే నాకేమొస్తుంది? ఆ వ్యక్తి చేయలేడు, నేను చేసేది చూస్తే అహంకారం వస్తుంది. కానీ ఆ వ్యక్తి చేయగలిగింది నేను చేయలేనిది చూస్తే నాకేమొస్తుంది? అహంకారం అనేది రానే రాదు. ఎందుకు? ఆ వ్యక్తి ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, చేయగలడు. కానీ నేనేం చేయలేకపోతున్నాను? ఆ విషయాన్ని నేను చేయలేకపోతున్నాను. కాబట్టి ఏమొస్తుంది? నాకు కూడా నేను చేయలేనివి కూడా చాలా ఉన్నాయనే విషయాన్ని నేను గ్రహించి నాలో ఏమొస్తుందంటే తగ్గింపు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని చూడండి. ఎదుటి వాళ్ళల్లో ఉన్న వాళ్ళు చేసే పనులను మీరేం చేయాలంటే అప్రిషియేట్ చేయండి. అంటే మీరేం చేయాలి? బాగా చేసావని చెప్పండి. హల్లెలూయా. చాలామందికి అచ్చి అవ్వటం కూడా ఇష్టం ఉండదు. ఏదన్నా ఒక పని చేస్తే ఆ పనిలో బాగా చేసిన పనిలో కూడా ఏం వెతుకుతారంటే సాకులు వెతుకుతారు. ఏ విధంగా అయినా సరే ఈ వ్యక్తిని నిందించాలని చెప్పి బాగా చేసిన పనిలో కూడా సాకులు వెతుకుతారు. సాకులు వెతకాలి అనుకుంటే 100% చేసిన పనిలో కూడా సాకులు వెతకొచ్చు. సర్దుకుపోవాలి అనుకుంటే సగం చేసిన పనితో కూడా సర్దుకుపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఆ విధంగా పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటాడు. అలాగే చూస్తే మనం గొప్ప అనుకున్నప్పుడు మనకేంటంటే ఎవరి మాటలు పట్టవు. ఏమవుతుంది? మనం గొప్ప అనుకుంటే ఎవరి మాటలు మనకి సహించవు. ఎవరైతే చెప్పినా కానీ నేనే గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలాగే బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఏంటంటే మంచోడే. 1వ అధ్యాయంలో ఆ వ్యక్తిని గురించి దేవుడు ఏమంటాడు? అతడు యథార్థవర్తనుడు అంటాడు. ఎవరు? యోబు యథార్థవర్తనుడు అంటాడు. కానీ ఆ వ్యక్తికి ఏంటంటే ఒక స్వనీతి వచ్చింది. అంటే నేను గొప్పవాణ్ణి, నేను నీతిపరుణ్ణి అని హెచ్చించుకునే కొద్దిగా స్వభావం వచ్చింది. చూస్తే యోబు గ్రంథం 32వ అధ్యాయంలో చూస్తే ఓ మాట చదవండి. ఇక్కడ యోబు గ్రంథం 32వ అధ్యాయంలో 1వ వచనం, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నానని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళకేమర్థమైందంట? తన దృష్టి యందు తాను, ఎవరి దృష్టి యందు? యోబు దృష్టి యందు యోబు ఏంటంట? నీతిమంతుడై ఉన్నాడని ముగ్గురు మనుషులకి తెలిసింది. వాళ్ళు ఇంకెందుకు లేరా బాబు గోళ అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరాకేయలు కుమారుడగు ఎలీహు, చూడండి యోబు చేసిన పెద్ద తప్పేంటో చూడండి. ఇక్కడ యోబు చేసిన పని, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను. ఎట్లా చెప్తున్నాడంటే యోబు, దేవుడి కంటే ఎవరైనా నీతిమంతులుగా ఉండగలరా? కెన్ ఎనీవన్ బి మోర్ రైచియస్ దెన్ గాడ్? ఎవరైనా దేవుని కంటే ఎక్కువ నీతిగా ఉండగలరా? ఉండలేరు. కానీ యోబు ఏం చెప్తున్నాడంట? దేవుని కంటే నేనే నీతిమంతుడిని అన్నట్టు ఆయన మాట్లాడే మాటల యొక్క సారాంశము ఎలీహుకి అర్థమైందంట. అంటే నేనే గొప్ప, నేనే నీతిమంతుడిని, దేవుడే నాకు అన్యాయం చేశాడు అని చెప్పి యోబు దేవుని కంటే తన్ను తాను నీతిమంతుడిగా చేసుకుంటూ తను గురించి చెప్పుకుంటున్నాడు. అలాగే మనుషులు కూడా కొంతమంది చెప్పుకుంటారు, దేవుని కంటే వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టు మాట్లాడతారు. దేవుని కంటే నేను తప్పితే ఇంకా ఈ ప్రపంచంలో గొప్పోడు ఎవడూ లేడు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు అప్పుడే పరలోకం నుండి అట్లా దిగి వచ్చారేమో భూమి మీదకి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యోబు కూడా అలానే మాట్లాడాడు. ఈ మాటలు విన్న ఎలీహుకి ఏమైందంటే అసలు ఇక బహుగా కోపం వచ్చిందంట. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందును వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. అయితే ఎలీహు ఇదంతా చూశాడు. ఇప్పుడు యోబు మాటలు ఎలా ఉన్నాయి? దేవుని కంటే నేను నీతిమంతుడిని అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఎవ్వరూ చెప్తే యోబు మాట వినే పరిస్థితుల్లో
లేడు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి వచ్చి డైరెక్ట్గా? దేవుడే మాట్లాడాలి. ఇప్పుడు చూడండి 38వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక సంభాషణ. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఆయన ఏమడుగుతాడంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వు కొండల కంటే ముందున్నావా? వాటి జగత్తు పునాది వేయబడక ముందు నీవు ఉంటివా? ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ చివరికి ఇవన్నీ ప్రశ్నలు అడిగిన తర్వాత యోబుకి తన జ్ఞానము ఏమీ లేదు, హెచ్చించుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు అని యోబు తెలుసుకున్న తర్వాత చివరికి వచ్చి ఏమంటాడంటే 42వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమంటాడు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏమియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. అంటే అప్పటిదాకా తెలీదు, నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడని నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. అంటే యోబేమంటాడంటే చివరికి నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను. అంటే నా జ్ఞాన పరిధిలో లేనటువంటి తాత్పర్యాలను నేను బోధించాను. అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కాంట్ కాంప్రహెండ్. అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఏంటంటే మనం అర్థం చేసుకోలేం. కానీ అర్థం చేసుకోలేకపోయినా మనం ఏం చేస్తాం? వాటి గురించి మాట్లాడతాం. యోబు కూడా అలానే మాట్లాడాడు. జ్ఞాన పరిధిలో లేని విషయాల గురించి, తన బుద్ధికి మించిన సంగతులను గురించి అన్నీ తానకే తెలిసినట్లుగా హెచ్చించుకొని మాట్లాడాడు. చివరికి దేవుడు మాట్లాడుతుందో ఏమయ్యాడు? మళ్ళా తన తప్పు తాను తెలుసుకొని, తన తప్పు తాను గ్రహించి దేవుడి దగ్గర నేను అధికంగా హెచ్చించుకున్నాను, నీకంటే నీతిమంతుని అనుకున్నాను, బుద్ధికి మించిన సంగతులను నీ దగ్గర మాట్లాడాను అని చెప్పి ఒప్పుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అధికంగా హెచ్చించుకునే వాళ్ళు ఎవరంటే, అహంకారపడే వాళ్ళు ఎవరంటే అధికంగా మాట్లాడే వాళ్ళే. అంటే వాళ్ళ జ్ఞానానికి మించిన సంగతులను వాళ్ళు మాట్లాడతారు. కానీ దేవుడి కన్నా మించిన జ్ఞానము ఏ మనిషి దగ్గర లేదు. హల్లెలూయా. అలాగే బైబిల్లో చూస్తే ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకి ఈరోజు సమయం లేదు. ఒక వ్యక్తిని గురించి బైబిల్ తీయొద్దులే, నేను చెప్తాను. ఆ వ్యక్తి ఎవరంటే ఒక గొప్ప రాజు. ఆయన ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? అంటే తన్ను తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. ఆయన నడుస్తూ చూసి, ఆయన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని చూసి ఆయన ఏమనుకున్నాడంట? ఆ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని చూసి నేను గొప్పవాడని అనే విషయాన్ని ఆయన తలంచాడు. చూద్దామా? లేకపోతే దానియేలు గ్రంథం చూడండి, ఆ మాట చదువుదాం. దానియేలు గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు మీకు కనబడతాయి. 4వ అధ్యాయం 27వ వచనము. అంటే ఇప్పుడు దానియేలు వచ్చి ఏం చెప్తున్నాడు, మీకు ఈ రకంగా జరిగింది కాబట్టి ఈ ఈ ఈ బబులోను రాజ్యం అంతా నా బలం వల్ల కలిగింది, నేను స్థాపించటం వల్ల ఇదంతా జరుగుతుంది, ఇదంతా నా ప్రసిద్ధి అని నీవు అనుకుంటున్నావు. కాబట్టి నీకేమవుతుంది? ఒక జంతువులాగా నువ్వేం చేస్తావు? గడ్డి మేస్తావు అనే విషయాన్ని ఇక్కడ వచ్చి చెప్తున్నాడు ప్రవక్త. అంటే ఆ రాజు ఏమనుకున్నాడు? ఆ రాజ్యాన్ని అంతటినీ చూసి, ఇది నా బలం వల్ల కలిగింది, నా ప్రసిద్ధి వల్ల కలిగింది, నేనే లేకపోతే పాపం ప్రజలందరూ ఏమైపోయేవాళ్ళు. అంటే ఏ వ్యక్తి లేకపోయినా దేవుడు జరిగించేవి జరిగిస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను లేకపోతే పాపం ఇలా పరిస్థితి ఏందో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మందేమీ లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే సమస్తమును జరిగించేవాడు ఎవరు? దేవుడే. నేను లేకపోతే ఏంటి అనే ప్రశ్నే తప్పు. హల్లెలూయా. ఆ ప్రశ్నే చాలా తప్పు. నేను లేకపోతే ఏంటి, నా తర్వాత ఏంటి అంటే దేవుడి కన్నా కన్సర్న్ ఉందా నీకు? బాగా దేవుడికి తెలియదు ఏం చేయాలో.
చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళకున్న బయట లోకంలో చాలామంది ఏం చేస్తారు, బాగా ఆస్తి సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కుమారుడు ఉంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే తండ్రి ఏమంటాడు, కామన్ డైలాగ్ ఏమంటాడు, నేను పోతే నా తర్వాత ఈ పరిస్థితి ఏమవుతుందో, వీడు చూస్తే ఇలా తిరుగుతున్నాడు. అంటే లోకంలో ఉన్నోళ్ళు బాధపడినట్టు క్రైస్తవులు కూడా బాధపడతారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ యొక్క దేవుళ్ళో ఉన్నప్పుడు ఇదే గర్వం. అంటే నేను లేకపోతే ఏంటి అనేది కూడా గర్వమే. ఎందుకు, అసలు నిన్ను నిలబెట్టింది ఎవరు? దేవుడే. నిన్ను నిలబెట్టినప్పుడు దేవుడు వేరే వాళ్ళని నిలబెట్టలేడా? ఆ బాధ్యత నీకేమన్నా అప్పగిచ్చాడా వేరే వాళ్ళని నిలబెట్టి రమ్మని? అది దేవుడు ఇచ్చింది కాదు, అది దేవుడికి తెలుసు. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చెప్పకపోతే ఇంకెవరు నిలబడి చెప్పరా? ఇక్కడ ఖచ్చితంగా చెప్తారు. లేకపోతే పాస్టర్ గారు నిలబడి ఇక్కడ చెప్పకపోతే ఆయన వేరే పని మీద బయటికి వెళ్తే ఇంకెవరో నిలబడి చెప్పరా? ఇక్కడ చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ నేను లేకపోతే ఏంటి అనేదే తప్పు. ఇక్కడ నేను లేకపోతే ఎవరినైనా నిలబెట్టుకొని దేవుడు వాక్యం చెప్పేస్తాడు. హల్లెలూయా. ఎవరినైనా. అది మనకు ఉండాల్సిన మెయిన్ పర్స్పెక్టివ్. నేను లేకపోతే పరిస్థితి ఏమవుతుందో, నేను లేకపోతే ఇవన్నీ ఏమవుతాయో, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. నేను లేకపోతే అసలు ఏమీ మాట్లాడటం చేతగాని వాడిని కూడా దేవుడు వాడుకొని ఆయన వాక్యం చెప్పించుకోవడానికి ఆయన సమర్థుడు. అది మనం నమ్మాల్సింది. హల్లెలూయా. కాబట్టి ఈ డైలాగ్ అనేది మన డిక్షనరీలో నుంచి తీసేయాలి. ఏమవుతుందో, పరిస్థితి ఏమవుతుందో, నీ లేకపోతే ఏంటో. మనము ఎంత నీచమైన స్థితి నుంచి వచ్చామో మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏమంటాము, నీచమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూసి వీడి బతుకు ఏమవుతుందో అంటాం. నీచమైన స్థితిలో ఉన్న నీ బతుకుని దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. మరి నీచమైన స్థితిలో ఉన్న బతుకును దేవుడు నిలబెడితే ఇప్పుడు నీకు నీచంగా కనపడుతున్న వాడిని కూడా నిలబెట్టలేడు దేవుడు? నిలబెట్టగలడు. మరి ఇప్పుడు వాడిని చూసి నువ్వు నీచంగా నువ్వెందుకు అనుకుంటున్నావు నువ్వు? హల్లెలూయా. కాబట్టి రాజుకి గర్వం వచ్చింది. ఏం గర్వము అంటే, నా ప్రసిద్ధి, నా బలము, నా జ్ఞానము, దీనివల్ల ఈ రాజ్యం అంతా ఉంది. నేను లేకపోతే పాపం రాజ్యం పరిస్థితి ఏంటో అనుకున్నాడు. పాపం రాజు అడిగిన క్వశ్చన్కి సమాధానం కావాలిగా. అందుకే ఏం చేశాడంటే 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు. గడ్డి మేపించినప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళు గడ్డి మేసారా? రాజ్యంలో ఉన్న వాళ్ళు గడ్డి మేయలా. హల్లెలూయా. అంటే నా పరిస్థితి నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో అని రాజు అనుకున్నాడు. కానీ ప్రజల పరిస్థితి గురించి ఆలోచించిన రాజు పరిస్థితి తారుమారే గడ్డి మేసాడు. కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం రాజ్యంలో సుఖంగా తింటూ వాళ్ళు బాగానే ఉన్నారు. హల్లెలూయా. అంటే చూడండి, నేను లేకపోతే ఇక్కడ ఏదీ లేదు అనుకుంటే అది నీ అజ్ఞానమే. అన్నీ జరుగుతూనే ఉంటాయి. దేవుడు జరిగించడానికైనా సమర్థుడని మనం నమ్మాలి. హల్లెలూయా. ఏదేమైనా సరే జరుగుతుంది, దేవుడు జరిగించగలడు. ఇప్పుడు రాజు అలా అనుకున్నాడు, వెళ్ళి గడ్డి మేసాడు, మరలా తిరిగి ఆయనకి బుద్ధి వచ్చాడు. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మన వల్ల కలిగింది కాదు. మనం లేకపోయినా ఎవరొకళ్ళు దేవుడు వాడుకుంటాడు. మన బలం కాదు. ఈరోజు నేను పాడకపోతే ఇంకొకరిని దేవుడు నిలబెట్టి పాడిస్తాడు. ఈరోజు నేను వాక్యం చెప్పకపోతే ఇంకొకరిని నిలబెట్టి దేవుడు వాక్యం చెప్పిస్తాడు. నేను బయటికి పరిచర్యకి వెళ్ళకపోతే ఇంకొకరిని పంపిస్తాడు. ఆయన పని ఆయన ఆపుకోడు. హల్లెలూయా. నేను లేకపోతే పాపం దేవునికి నష్టం ఏమన్నా వస్తుందేమో బాధపడాల్సిన అవసరం లేదు. మనం లేకపోయినా దేవుడు ఆయన పని ఆయన జరిగించుకోవడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. అలాగే ఈ రాజు అతిశయించాడు. అతిశయము అనేది మనకు ఉండకూడదని ఈ మాట చెప్తున్నా. ఈ రాజు అతిశయించాడు. అంటే మనమందరం ఆయనకు కావాల్సిన వాళ్ళమే. మనం చేసే పని కూడా ఆయనకు కావాల్సిందే. కానీ నేను తప్పితే ఇంకెవరు చేయలేరు అని అనుకోవటం మాత్రం అది తప్పు ఉద్దేశం అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రాజ్యము రాజ్యంగానే ఉంటుంది. హల్లెలూయా. రాజ్యము నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ రాజ్యమునికి రాజుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని చేతి కింద మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఆయన రాజ్యము కింద మనం ఉండాలంటే, ఆయన రాజ్యము మనల్ని మనం ఏం చేయాలంటే వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్ అంట. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడే రాజ్యాలను ఇచ్చేది, దేవుడే రాజ్యాలని తీసేసేది దేవుడే. ఇదే గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తాడు. ఏంటంటే ఆయన ఏ కాలంలో ఎవరికి రాజ్యం ఇవ్వాలి, ఏ కాలంలో ఎవరి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేయాలి, ఇవన్నీ
దేవుడికి తెలిసిన విషయాలు. అంటే దేవుని అనుమతి లేకుండా ఎవ్వరు రాజ్య పరిపాలన చేయలేరు. హల్లెలూయా. దేవుని అనుమతితోనే రాజ్యాలను మార్చేవాడు ఎవరు? దేవుడే. మనం అనుకుంటాం అవి చూసి ఇవి చూసి ఇవి జరుగుతుందేమో, అది జరుగుతుందేమో అని. కానీ దేవుడికి ఏది సర్ప్రైజ్ కాదు. అది మనం ఆశ్చర్యపోతాం, దేవుడికి ఆశ్చర్యాలు లేవు. మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు బాగా ఈ సీజన్ నడుస్తున్న సీజన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్న సీజన్. ఏం పోల్స్? ఎగ్జిట్ పోల్స్. అంటే ఎవరు ఎన్ని సీట్లతో గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. 294 175 సీట్లలో ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయని చెప్పి అంచనాలు పెద్ద పెద్ద సంస్థలు, అంటే సర్వే సంస్థల నుండి, ఎక్కడో గ్రామాల్లో ఉండే వ్యక్తుల దాకా అందరూ సర్వేలు చేసేవాళ్ళే, అందరూ చెప్పేవాళ్ళే. కానీ చివరికి ఏమవుతుంది? ఎవరు గెలుస్తారు? ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన వాళ్ళు గెలవరు. దేవుడు ఎవరు నిర్ణయిస్తాడో వాళ్ళు గెలుస్తారు. హల్లెలూయా. దేవుడు ఎవరు పరిపాలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడో వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఏంటంటే దేవుడే రాజ్యాలని, అధికారాలని మారు. దేవుడు షాక్ అవ్వడు. ఇప్పుడు మనం షాక్ అవుతాం. మనం ఒక వ్యక్తికి ఓటేసి వచ్చి ఈ వ్యక్తి గెలుస్తాడు అని నమ్మితే, ఆ వ్యక్తి గెలవకుండా వేరే పార్టీ తరపున వ్యక్తి గెలిస్తే మనం ఏమవుతాం? షాక్ అవుతాం, ఆశ్చర్యపోతాం. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలని దేవుడు అనుకొని ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి గెలుస్తాడా? గెలవడు. అరే, నేను వేరే వాడిని గెలిపించాలనుకున్నాను, వీడు గెలిచాడంటే దేవుడు షాక్ అవుతాడా? షాక్ అవడు ఆయన. ఎందుకంటే ఆయనకి మొత్తం తెలుసు, ముందుగానే భవిష్యత్తు మొత్తం ఆయనకి తెలిసిన వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యాలను మార్చే దేవుడు, అధికారులను మార్చే దేవుడు. అధికారులు లోబడి ఉంటే వాళ్ళ చేతే పరిపాలన కొనసాగించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడికి తెలుసు, మనుషులకున్న జ్ఞానం చేత ఏవేవో మాట్లాడతారు, ఏవేవో చెప్తారు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇదంతా దేని గురించి అంటే దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటే ఆయన అధికముగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎంత హంబుల్ ఉండాలంటే ఆ సాత్వికము చూసి ప్రజలకు కూడా ఏమి రావాలంటే భయము కలగాలి. హల్లెలూయా. అంటే చూడండి, ఒకని కోపాన్ని చూస్తే ఒక వ్యక్తికి ఎంత భయం వస్తుందో, ఒకని ఉగ్రాన్ని చూస్తే, అంటే వాడు చూపించే ఆ పౌరుషాన్ని, ఉగ్రాన్ని చూస్తే ఒక వ్యక్తికి ఎంత భయం వస్తుందో, మనలో ఉన్న సాత్వికాన్ని చూసి ప్రజలు ఆ రీతిగా భయపడాలి. హల్లెలూయా. మనం భయపెట్టాల్సింది ప్రజల్ని కోపంతోనో కక్షతోనో కాదు, మనలో ఉన్న సాత్వికంతో. అంటే వాళ్ళు అనుకోవాలి, అసలు ఇంత సాత్వికంగా కూడా ఒక వ్యక్తి ఉండగలడా, అసలు ఇంత తగ్గించుకోగలడా అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. హల్లెలూయా. నాకు అది కావాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం మర్యాదలు కోరుకుంటాం. మర్యాద కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఏంటంటే కోరుకున్న మర్యాద రానప్పుడు మనం ఏం చేస్తాం? చాలా బాధపడతాం. ఇంకొంచెం వాళ్ళ మీద తిరగబడే అవకాశం కూడా ఉంది, మర్యాద కోరుకున్న మర్యాద దక్కలేదని చెప్పి. యేసు ప్రభు కూడా చాలా ఉదాహరణ చెప్పాడు బైబిల్లో. మీరు ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు, పెండ్లి ఇంటికి వెళ్ళినప్పుడు మీరేం చేయాలన్నాడు ఆయన? మీరేం చేయాలంట? ముందు వెనక వెళ్ళి వెనక కూర్చోండి. ఇప్పుడు మీరు ముఖ్యమైన వ్యక్తులని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని వాళ్ళు ముందుకు పిలుస్తారు. వాళ్ళు ముందుకు పిలిచినప్పుడు అది మీకేంటి? ఘనత. ఇప్పుడు మీరు సరాసరి ముందుకెళ్ళిపోయి కూర్చుంటే, మీరు వేరే గొప్ప వ్యక్తి ఎవరో వచ్చినప్పుడు మిమ్మల్ని లేపి ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని వెనక్కి పంపిస్తే అది మీకేంటి? అవమానం. కాబట్టి ఏంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు, హెచ్చించుకుంటే తగ్గించబడతారు. కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో తగ్గింపు అనేది మనకి చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో చూడండి, తగ్గించుకోవటం వల్ల మనం తగ్గిపోము, తగ్గించుకోవటం వల్ల దేవుని వల్ల హెచ్చించబడతాము. హల్లెలూయా. మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాము, తగ్గించుకుంటే దేవుని వల్ల హెచ్చించబడతాము. అంటే మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకో, ఆ హెచ్చింపు ఎంతసేపు ఉంటుంది తెలుసా? ఒక 5 నిమిషాలు ఉంటుంది. కానీ మనల్ని మనం తగ్గించుకోవటం వల్ల దేవుడు హెచ్చిస్తే ఆ హెచ్చింపు ఎంతకాలం ఉంటుంది తెలుసా? దీర్ఘకాలము, జీవితాంతము, శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి